కల్పించు. ఏది సత్యమో ఏది అసత్యమో, భక్తి సాధన ఎలా చేయాలో, బాధ్యత ఎలా నెరవేర్చాలో, కుటుంబంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, నాతో ఎలా ఉండాలో, బాధ్యతలు నెరవేర్చే విషయంలో ఎలా ఉండాలో నా బిడ్డలకు అవగాహన కల్పించు. ఏమీ తెలియని పసిబిడ్డలు లాంటి వారిని దగ్గరకు పంపుతున్నాను. వారిని పెద్దలుగా తీర్చిదిద్దాలి. ఒక కాపరిగా ఇది నీ బాధ్యత. నాకే కాదు, కాపరి అన్న ప్రతి ఒక్కడి బాధ్యత ఇదే. ఇలాంటి లక్ష్యం పెట్టుకున్నవాడే సరైన కాపరి. ఈ లక్ష్యాన్ని కలిగి ఉండని వాడు కాపరి కాదు. ఇంక నేను వేరే పేరేం చెప్పను. కాపరి అంటే మందను పెంచి పెద్ద చేయాలి, ప్రయోజకుల్ని చేయాలి, పనిముట్లను చేయాలి. ఇది నా ముందుంచిన లక్ష్యం. కాబట్టి నేను ఆ విషయంలో కొంతమేర సక్సెస్ అవడానికి దేవుడు నా కృపనిచ్చాడు. మీరు కూడా స్పందించి మీలో కొంతమంది ఇంకా దేవుని కొరకు లైన్లోకి వస్తే ఇంకొంత సక్సెస్ అయినట్టు. ఇంకా చాలామంది లైన్లోకి వచ్చారనుకో, ఇంకా సక్సెస్ అయినట్టు. మీలో మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా దేవుని పనిలో అందరూ ఏదో కోణంలో వాడబడుతున్నారనుకో, నేను 100% సక్సెస్ అయినట్టు. అందరూ దేవుని వాక్యావగాహన పొంది ఆత్మీయతలో ఎదిగి పరిశుద్ధాత్మ ఫలమును ఫలించి దేవుని కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి బాధ్యత కలిగి వర్క్ చేయగలిగిన నాడు మీ అందరి విషయంలో 100% నేను సక్సెస్ అయినట్టు. అయితే అందరూ అలా స్పందిస్తే. కానీ చాలామంది ఇంత మెట్టుకు రావడానికి ఇష్టపడరు. ఒక హద్దు గీసుకుంటారు, ఒక పరిధి గీసుకుంటారు. ఆ పరిధిలోనే వాళ్ళ మనుగడ సాగిస్తారు. అర్థమైందా? మళ్ళీ లోకాన్ని ఆర్జించడంలో పరిధి ఉండదు. ఎంత అవకాశం ఉంటే అంత లాగుదాం అన్నట్టు ఉంటుంది. దేవుని దగ్గర మాత్రం ఒక హద్దు గీసుకుంటారు. మనం ఇంతవరకే, అంతకుమించి మనం ఎక్కువ డెప్త్లోకి వెళ్ళకూడదు. భక్తిలో ఎక్కువ డెప్త్లోకి వెళ్ళామంటే పిచ్చోళ్ళం అవుతాము, వాళ్ళలాగా వీళ్ళలాగా తయారవుతాము. మనం ఎటుగొడి మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం, పరలోక రాజ్య వారసత్వం ఎటుగొడి మనకు వచ్చింది. చస్తే పరలోకం గ్యారెంటీ. ఎందుకంటే ఆదివారం చర్చికి పోతున్నాం, బలలో చేస్తున్నాం, దరిద్ర పనులు మానుకున్నాం, ఏదో ఉన్నది జేబులు ఏదైనా సందా ఎత్తనాం, అంతవరకే. ఈ సువార్త ప్రకటించటం, ఆత్మల కొరకు ప్రార్థన చేయటం, సేవ చేయటం గట్రా అంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న పని, అంతొద్దు మనకి అని కొంతమంది హద్దులు గీసేసుకుంటారు. హద్దులు గీసుకున్న వాళ్ళు ఏం చేస్తాం? ఆ హద్దు దాటి రానంటే మనం ఏం చేస్తాం? కానీ కొంతమంది అలా హద్దు గీసుకోరు. ఎదగాలి, నేను ఎదగాలి, ఎంత అవకాశం ఉంటే అంత ఎదగాలని ఒక రంది, ఒక తపన కలిగి కొంతమంది ఆసక్తి చూపుతారు. కనీసం అలాంటి వాళ్ళని నన్ను అందిపుచ్చుకొని దేవుని కొరకు వాడాలి అన్నది నా ఆరాటం. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని